లీడర్స్ ఈరోజు నాతోటి కాదు నేను చేయలేను అని వాళ్ళకు ఈరోజు యాజ్ ఏ స్టూడెంట్గా ఉండి గోపీడాన్ మేడం మనకు ఎఫ్ఆర్ఈలో లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్ఈలో మనకు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు మేడం ఏ విధంగా ఉంది, ఈరోజు గోక్రౌండ్లో కూడా రావడం జరిగింది. స్టూడెంట్స్కి ఈరోజు ఆదర్శంగా ఉంటూ ఆమె మాటల్లో నిందాం. మేడం ప్లీజ్ మీరు మీ మాటలలో మీ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా బిజినెస్ డీల్ చేస్తారో మీరు ఏంటిది ఒకసారి చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి గోపిడాన్. నా స్టడీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. సో నేను స్టూడెంట్గా ఉంటూ పార్ట్ టైంలో నేను ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. సో ఒక విషయం చెప్పాలంటే ఈ రోజులలో ఎంత చదువుకున్నా జాబ్ వస్తున్న గ్యారంటీ కూడా లేదు. సో జాబ్ చేసినా కానీ ఎక్కడ ఎవరి కింద జీతం చేసినా కానీ జీతం వస్తవచ్చు కానీ జీవితం రాదు. సో మన వెస్టేజ్ ఏంటంటే జీతంతో పాటు జీవితం అనేది ఉంది. సో 9 రకాల ఆదాయాలు అనేది మనకి కంపెనీ అనేది డిసైడ్ చేసింది. బయట మనకు అసలు ఈవెన్ కార్ఫన్ అనేది ఎక్కడ ఏ కంపెనీలో ఏం లేదు. ఎక్కడ ఏ డ్యూటీ చేసినా ఎక్కడ జాబులు చేసినా అని ఇయ్యరు. సో ఇక్కడ మనకు 9 రకాల ఆదాయాలు, సో ఎన్నో లక్షల ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఉన్నది. సో ఈ విధంగా నేను కూడా ప్యాసివ్ ఇన్కమ్ 3 తరాల సెక్యూరిటీ నచ్చి నేను ఇందులోకి వచ్చిన. సో మనం ఎక్స్పైర్ అయినా మన పిల్లలకి మనకి మనం చనిపోయినా మన ఇంటికి ఇన్కమ్ రావడం అనేది అద్భుతం. ఈ విషయం నచ్చి నేను బిజినెస్లకు అనేది ఎంట్రీ ఇచ్చిన. అండ్ నేను ఫస్ట్ ఎఫ్ఆర్యూకి వచ్చినప్పుడు 5% ఇన్నోసెంట్ బ్రెయిన్ తోటి వచ్చిన. సో నాలెడ్జ్ నేర్చుకోవడానికి ముందుకుండి వచ్చిన. సో నాకు అక్కడ కంప్లీట్లీ నాలెడ్జ్ అందింది. అప్పుడు డిసైడ్ అయినా సో చేస్తే వెస్టేజ్ చేయాలి, లేదు అంటే లేదు అనుకున్నా. సో ఈరోజు మళ్ళీ గోక్రౌండ్ మీటింగ్కి మళ్ళీ నాలెడ్జ్ నేర్చుకోవడానికి వచ్చిన. సో ప్రజెంట్ ఇప్పుడు బ్రౌన్స్ లెవెల్లో ఉన్నా. సో థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్.